వదినా ఒక్క నిమిషం, నాకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను క్లారిటీ తెచ్చుకున్నాక మీకు క్లారిటీ ఇస్తాను. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక ఫోన్ బా ఏంటో వదినా, పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక విషయం జరిగింది. దాని తర్వాత ఇదే ఆలోచనలో ఉన్నాను నేను. ఇంతకీ వదినా హాయ్, అక్కయ్య హాయ్, బామ్మ ఈరోజు మీరు కూడా వచ్చారా? తాతయ్యని కొంచెం పేపర్ చదవడం పక్కన పెట్టి ఒక్కసారి నా మాట వినమని చెప్తారా ప్లీజ్? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. అయితే పొద్దున ఏమైందంటే నేను లిఫ్ట్లో వెళ్తున్నాను. మాదొక 7-8 అంతస్తులు ఉంటుంది అనుకోండి. నాతో పాటు ఇంకా ఇద్దరు ఎక్కారు. ఒకళ్ళు 5th లో దిగిపోయారు, ఒకళ్ళు 7th లో దిగిపోయారు. అసలు వదినా ఎక్కినప్పటి నుంచి ఒక్కలైనా హాయ్ లేదు, హలో లేదు. వాళ్ళు చెప్పకపోతే ఏంటి, నువ్వైనా హాయ్ చెప్పి పలకరించవచ్చు కదా అనే క్వశ్చన్ అడుగుతున్నారు కదా. అరే చూద్దామంటే అసలు నన్ను చూడాలి కదా. తల మొత్తం ఫోన్ లోనే. లిఫ్ట్ లోకి ఎవరైనా వచ్చినా సరే ఫోన్ చూస్తూనే జరుగుతున్నారు కానీ తలెత్తి చూసింది లేదు. సరే ఏదైనా బిజీ ఇంపార్టెంట్ విషయం ఏదైనా డిస్కస్ చేస్తున్నారేమో అని లైట్ తీసుకున్నాను వదిన. దాని తర్వాత వాకింగ్. కానీ ఆ వాకింగ్ టైంలో కూడా ఆహా 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 లేదు 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 ఆహా అవునా ఓహో అలా జరిగిందా లేదే ఇంతే. కానీ అరే ఆ గాసిపింగ్ ఏంటో నాకు కూడా చెప్పి నాతో కూడా ముచ్చట పెట్టొచ్చు కదా. ఫోన్లు వచ్చినాక మనుషులు దూరం అయ్యారా లేదా మనుషులు దూరం అయ్యారని ఫోన్లో కొత్త వస్తున్నాయా టెక్నాలజీ? అరే ఒకప్పుడు వదినా మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుండే, మనకి ఫోన్లు ఏమీ లేకుండా బయట అంగట్లో ఆడుకోవడమే ఫస్ట్ మేజర్. మన గ్యాంగ్ ని ఫోన్ చేసి కాదు, అరే ఆడుకోనికి వస్తావా అని ఒక వాయిస్ లో ఎంత బాగా పిలుచుకొని అందరం కూర్చొని ఆడుకునేది. అదే టైంలో మన అమ్మ వాళ్ళు ఏంటో అసలు నిజంగానే రిలేటివ్స్ లేకుంటే నిజంగానే అక్క చెల్లెలు అన్నట్టు మంచి కాన్వర్జేషన్స్ ఎంత బాగుండేది అప్పుడు. ఇప్పుడు ఏది కావాలంటే అది మిరపకాయల ఆన్లైన్లో ఇంటికి రావడం, వంకాయల రావడం, ఏదేది రావట్లేదు టెక్నాలజీలో. అందుకే అంటున్నా అసలు మాట్లాడుకోవడమే బంద్ అయిపోయింది వదినా. మనిషి మధ్య బంధము ఎట్లా విడిపోతుంది అనే దానిపైన కూడా మనం డిస్కషన్ చేసుకుందాము. కాకపోతే దానికి ముందు అసలు ఈ వైరల్ వంటలకు వచ్చిందెందుకు, వంట చేయడానికి. మీరు వచ్చిందెందుకు, నా వంట చూడడానికి, నా ముచ్చట్లు వినడానికి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? మరి ఈ రోజు వైరల్ వంటలకు చేయబోతున్న రెసిపీ మునగాకు చిత్రాన్నం. మునగాకు చిత్రాన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఒక్క లుక్ వేసేసుకోండి. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, ఇంకా చింతపండు ఇవన్నీ కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి పచ్చి పొడి చేస్తే సరిగ్గా పొడి కూడా అవ్వదు, కొంచెం ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవ్వడానికి మనం రోస్ట్ చేస్తున్నాము. ఒకటే దాంట్లో మాక్సిమం మనం అంట్లు తక్కువ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఈ మధ్య పని వాళ్ళు కూడా దొరకట్లేదు వదిన, అదొక హెడ్ఏక్. అందుకే మనం చేసుకునేటప్పుడు ఎందుకు ఎక్కువ అంట్లు పెట్టుకున్నాడు, ఒకటే దాంట్లో అన్ని చేసుకుంటే అయిపోద్ది. చూస్తూ ఉండండి ఇందులో ఎన్నెన్ని అవుతాయో. దీన్ని అయితే కొంచెం చల్లార్చుదాము, మరి వేడిగా ఉంది. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. అయితే మునగాకుకి నెయ్యికి ఒక తెలియని మంచి రిలేషన్షిప్ ఉందండి. ఎలా అంటే నెయ్యి అనగానే వెయ్యి అనము, పొయ్యి అంటాము. సో అటువంటి నెయ్యి ఎందులోనైనా అద్భుతంగా ఉంటుంది. అలాంటి నెయ్యికే ఒక మార్కు ఎక్కువ ఇచ్చేది ఏంటంటే మునగాకు. నెయ్యి మునగాకు ఒక్కసారి మనం ఇలా డీప్ ఫ్రై చేస్తే నెయ్యి టేస్టే మారిపోతుంది తెలుసా. నెయ్యి ఇంకా ఫ్లేవర్ఫుల్ వస్తుంది, ఇంకా టేస్టీ ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా మునగాకు చాలా 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 మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు నెయ్యి ఎక్కువగా తినొద్దు, లావ్ అయిపోతారంటారు కదా. నెయ్యి హ్యాస్ గుడ్ ఫ్యాట్. సో మన బాడీకి కొంచెం ఫ్యాట్, కొద్దిగా కొలెస్ట్రాల్ అవసరము, కానీ అది ఎంత కావాలనో అంతే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నెయ్యి బాగా కాగింది. ఇందులో ఇన్ని మునగాకులు తీసుకొని ఇలా వేసేసుకొని ఈ
మునగాకుని నెయ్యిలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మనం మునగాకు మొత్తం కాడలతో వేసేసాం కాబట్టి ఆకులన్నీ విడిపోతాయి, అంతవరకు అది ఫ్రై అవ్వాలి. అలా అవుతుంది, ఆ మ్యాజిక్ కూడా చూపిస్తాను నేను మీకు. పొడి చేసుకోవడానికి పదార్థాలన్నీ ఎలాగో చల్లగా అయిపోయాయి కాబట్టి ధనియాలు ఇంకా నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది. వావ్, ఇవి కూడా మునగాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మునగాకు కాడలు మొత్తం డివైడ్ అయిపోయి ఆకు ఒక్కటే ఫ్రై అయిపోయింది చూడండి. దీన్ని మనం డివైడ్ చేసుకుందాము. మునగాకు కాడలు అయితే తీసేసాను. ఇప్పుడు ఏంటంటే మనం మునగాకుని ఎందులో అయితే ఫ్రై చేసుకున్నాము నెయ్యిలో, ఆ నెయ్యి మనం మళ్ళీ ఈ చిత్రాన్నానికి వాడొచ్చు. అది వేడిగా ఉంది, డివైడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు ఇందులో కొద్దిగా కడాయిలో నేను కొద్దిగా నూనె వాడతాను. జస్ట్ తాలింపు కోసం ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే నూనె వాడుకోండి, ఎందుకంటే మళ్ళీ నెయ్యి కూడా మనం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. పల్లీలు నూనెలో వేగాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే చిత్రాన్నం అంటే చిత్రాన్నం అనే కాదు, మనం ఉప్మా చేసుకున్నా ఏది చేసుకున్నా పల్లీలు వేగితేనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. పచ్చి పల్లీలు తింటున్న ఫీలింగ్ రావద్దు, పచ్చి పల్లీలతో టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవ్వదు. చిత్రాన్నంలో వేగిన పల్లీలు ఉంటేనే అదొక డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్. తెలిసిందేగా వైరల్ వంటలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కొద్దిగా ఇంగువ, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా ఇద్దాము. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. పచ్చిమిరపకాయల్లో ఉప్పు పట్టాలి కాబట్టి తాలింపులోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చూసినప్పుడు అమ్మో అన్ని పచ్చిమిరపకాయలా అని అనిపిస్తుంది కదా, కానీ ఉప్పు వేసినప్పుడు కొంచెం దాన్ని తగ్గుతుంది. అండ్ నూనెలో వేయించినప్పుడు కూడా కారం అనేది కొద్దిగా తగ్గుతుంది. అంతేకాకుండా మనం నెయ్యి కూడా వాడుతున్నాం కాబట్టి మిరపకాయకే టేస్ట్ వస్తుంది తెలుసా. కొద్దిగా పసుపు పచ్చదనం పొయ్యేంత వరకు మనం వేయించుకుందాము. ఇది ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ అండి. సో ఈ పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేయాలి. ఆహాహాహా, మునగాకు చిత్రాన్నానికి కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీకు తెలిసిందే కదా, నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకుంటాను. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇందులో కూడా ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకున్నాము, బాగా వేగిందండి. ఇప్పుడు జీడిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, ఒకసారి మంచిగా కలిపేసుకుందాం వీటిని. సో ఇప్పుడు ఏదైతే తాలింపు మనం పెట్టుకున్నామో ఈ తాలింపులోనే వేడి వేడి స్టీమ్డ్ రైస్ వేసుకోవాలి. మనం ఏదైతే మునగాకు నెయ్యిలో వేయించుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా మొత్తంగా వేసేయాలి. బాగా కలిపేసుకోవాలి. తాలింపులో బాగా కలిపేసుకున్నామో అలానే మునగాకు వేయించుకున్న మునగాకు కూడా వేసేసాము. నెక్స్ట్ ఏంటి, మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడిని యాడ్ చేయాలి. నువ్వులో ఉన్న ఐరన్ అలానే మునగాకులో ఉన్న ఐరన్ దీంతో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకి బాక్స్లో కూడా ఇచ్చేయచ్చు.
ఆ పౌడర్ వేసిన తర్వాత స్మెల్ మారిపోయిందండి. అంటే సువాసన అస్సలు మామూలుగా లేదు. ఇప్పుడు దీన్ని ఇంకా లేట్ చేయకుండా డిష్ అవుట్ చేద్దాం. వేడి వేడి మునగాకు చిత్రాన్నం రెడీ. మరి వదినా, ఇదే టాపిక్ మీద ఇంకా మనం చాలా డిస్కషన్స్ చేసుకోవాలి. ఆ టాపిక్స్ కూడా మాట్లాడదాము. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ కూడా చేస్తా. దేనికి ఎంత దూరంగా ఉంటే బాగుంటుంది, దేన్ని ఎంత వాడితే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తా. కానీ అంతలోపు మరి నెక్స్ట్ రెసిపీ ఏంటో కూడా చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ కాల్చిన వంకాయ పచ్చడి. ముందుగా పెద్ద వంకాయ తీసుకొని దానికి నూనె పెట్టేద్దాం. అది వంకాయకి ఇలా మొత్తం నూనె పెట్టేసుకోవాలి. మనము పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి. దీంతో పాటు 2 టమాటాలు కూడా. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడు నేను చేయబోతుంది. పెద్ద వంకాయలు ఏవైతే ఉన్నాయో వీటితోని ఎన్నో డిఫరెంట్ డిషెస్ చేసుకోవచ్చండి. దీన్ని ఇలానే మనము ఫ్రై లాగా పెద్దగా మ్యారినేట్ చేసి చేసుకునే టేస్ట్ ఉంటుంది. అంటే నేనేం ఫాలో అయ్యేది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక కూర చేస్తే రెగ్యులర్ గా మీరు అదే కూర తినిపిస్తుంటే తినే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో అలా కాకుండా అందుకే వెజిటేబుల్స్ ని ఎన్ని విధాలుగా మనం కొత్త డిఫరెంట్ డిషెస్ గా ట్రై చేస్తే అంత సూపర్ టేస్ట్ వస్తుంది. అలాంటి ఒక సూపర్ టేస్టే కాల్చిన వంకాయ పచ్చడి. సో ఇప్పుడు దీన్ని 4 సైడ్స్ బాగా కాలాలి కాబట్టి మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. వంకాయ కాలడానికి ఇంకా ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. చూడొద్దునా వంకాయ ఎంత బాగా కాలిందో, మొత్తం మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో నీళ్లు పోసుకుందాము. టమాటాకి వంకాయకి ఏదైతే కాలిన తొక్క ఉందో దాన్ని ఇప్పుడు తీసేద్దాం. పచ్చళ్ళని ఈ మధ్య చూస్తూ ఉన్నాను నేను. అవి కూడా ఇలానే చేస్తారు, బాగా కాల్చి. కాకపోతే కాల్చిన పచ్చడి టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే అలా నూనె అద్ది ఎప్పుడైతే కాలుస్తామో టేస్ట్ ఇంకా పెరుగుతుందంట. అంటే ఆ స్మోకీ ఫ్లేవర్ చేసే పచ్చడిలో కావాలి అంటే కొద్దిగా ఈ ఏదైతే పొట్టు కాలిందో దాన్ని వదిలేద్దాం. వదిన మరీ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనము ప్యాన్ పెట్టేసుకున్నాం కాబట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, తాలింపు వేగేలోపు మనము ఏదైతే కాల్చుకున్న వంకాయలు టమాటాలు ఉన్నాయో వాటిని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. సో
దీన్నే రోట్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య రోటు పచ్చడి అని చాలా ఫేమస్ అయిపోతుంది. అంటే మిక్సీలో చేయడం కంటే ఇలా మ్యాష్ చేసినా సరే, రోటులో చేసినా సరే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కూడా మనది బాగా వేగింది. స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, రుచికి సరిపడా నిమ్మకాయ రసం మీరు చూసేసుకొని వేసేసుకోండి. ఎందుకంటే కొందరికి పులుపు తినడం ఇష్టము, కొందరికి అంత పులుపు నచ్చదు. అలానే ఆల్రెడీ మనం టమాటా వాడాం కాబట్టి పులుపు కొద్దిగా ఉంటుంది. ఇంకా కొంచెం టేస్ట్ పెరగడానికి కొద్దిగా మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో తాలింపు, కొద్దిగా కొత్తిమీర, అదేనా తెలుసు నెక్స్ట్ నా డైలాగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా. చూస్తున్న నోట్లో లాలాజలం వచ్చిందయ్యా. నెక్స్ట్ డ్రెస్సింగ్ అయ్యా, దాని తర్వాత టేస్టింగ్ అయ్యా. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అదృష్టం ఎవరిది? మా ఆయనది, నా బిడ్డది, నా కొడుకుది. ఇంత అద్భుతమైన వంటలక్క దొరికినందుకు. వదిన ఏ డే అయినా, ఎటువంటి రోజైనా సరే, ఎటువంటి అంటే చపాతీతో తింటే చపాతీ, పుల్కా అంటే పుల్కా, పూరి అంటే పూరి, వాట్ నాట్ వదిన. ఉప్మా లేకుంటే ఇప్పుడు నేను చేసిన మునగాకు చిత్రాన్నం, దాంతో కూడా ఈ కాల్చిన వంకాయ పచ్చడి అద్భుతంగా ఉండబోతుంది వదిన. ఒక్కసారి లేట్ చేయకుండా ఈ కాల్చిన వంకాయ పచ్చడి అలానే మునగాకు చిత్రాన్నం వాటి రెసిపీ కూడా చూసేద్దామా? మునగాకు చిత్రాన్నం ఎలా చేసామంటే, ముందుగా ప్యాన్లో చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి, మునగాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించి ఇంగువ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని తాలింపు చేసుకోవాలి. చివరిగా జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసి కలుపుకొని కుక్ చేసుకున్న రైస్ వేసి పై నుండి వేయించుకున్న మునగాకు మిశ్రమం, మిక్సీ పట్టిన పొడి వేసి కలుపుకుంటే మునగాకు చిత్రాన్నం రెడీ. కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేసుకున్నామంటే, ముందుగా వంకాయకి నూనె అద్ది టమాటాలు కూడా జాలి మీద కాల్చుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసిన టమాటా వంకాయల్లో ఉప్పు వేసి మ్యాష్ చేసుకొని నిమ్మ రసము, తాలింపు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కాల్చిన వంకాయ పచ్చడి రెడీ. ఆహా, మునగాకు చిత్రాన్నం, దాంతోపాటు కాల్చిన వంకాయ పచ్చడి. Time. ఆహా, ఆ నెయ్యి ఫ్లేవర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. చిత్రాన్నం సపరేట్గా తిన్నా. చిత్రాన్నంలో అక్కడక్కడ మనం మిక్సీ చేసుకున్న పొడిలో చింతపండు ఉంది కదా, ఆ చింతపండు టేస్ట్, ఆ ధనియాల టేస్ట్, ఆహా అద్భుతం. ఇప్పుడు ఈ పచ్చి వంకాయది కూడా టేస్ట్ ఇద్దాం. పుల్లగా అమేజింగ్ ఉంది. కానీ ఆ పులుపు, మనం ఏదైతే నిమ్మకాయ రసం పిండుకున్నామో ఆ పులుపు దీంట్లో మిక్స్ అయితే అద్దుర్స్. అద్దుర్స్. నిజంగా నేను ఈ రెసిపీ ఫస్ట్ ట్రై చేసినప్పుడు
మునగాకు పచ్చడా అనుకున్నాను, కానీ నేను టేస్ట్ చేసిన తర్వాత అనిపించింది ఈ కాంబినేషనే పర్ఫెక్ట్ అని. సూపర్ అండి. ఆహా వదిన, ఇలాంటి వంటలు నేను చేస్తే తినడానికి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మీరు కూడా చూడగలుగుతున్నారు వదిన. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ఈ అద్భుతమైన రెసిపీ చేయండి. అప్పుడు అన్నయ్య డెఫినెట్లీ అంటాడు అని. వదిన, ఒక మంచి పంచ్ లైన్ గుర్తొస్తుంది వదిన. యంత్రాలను వాడుకుందాం, మనుషులతో మాట్లాడుకుందాం. వదిన, మళ్ళీ కలుస్తానే. బాయ్.